కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము. ఒక మాట చదువుకుందాం. ఇరవయవ వచనం. కీర్తన గ్రంథం 107వ అధ్యాయము 20వ వచనం. మనమందరం కలిసి చదువుకుందాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. మరొకసారి చదువుదాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ముచ్చటగా మూడోసారి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఒకసారి కూర్చొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహిమ కలిగిన రాజా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మరొక మారు నీ దాసుడు నిలబడుతూ ఉండగా అనుగ్రహించిన మాటలు బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా, నీ నోటిని తెరువుము, నేను నీ దానిని బాగుగా నింపెదను. నిర్గమ 4వ అధ్యాయం 12వ వచనం నీ పక్షముగా నీ దాసుడు కోరుకుంటున్నాడు. కనుకరించండి, సహాయం చేయండి. యథార్థముగా ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లు కృపను అనుగ్రహించమని, పరిశుద్ధాత్మదేవ మీరు మాత్రమే మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ కీర్తనల గ్రంథము 107వ అధ్యాయములో ఒక ప్రాముఖ్యమైన భాగం, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఒక 5 మాటలు, వారిని 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 అనేటువంటి ఒక 5 మాటలు ఈ ఒక్క 107వ కీర్తనలో నుంచే మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. 107వ కీర్తనలో ఒక 5గురు ఉన్నారు, వారిని చూడటానికి మనము ప్రయత్నం చేస్తాం. ఇంతకీ ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ప్రశ్న ఏంటంటే ఎవరు వారు? ప్రశ్న ఏంటంటే ఎవరు వారు? వారిని బాగు చేశాను. ఇంతకీ ఎవరిని బాగు చేసినట్టు? సాధారణంగా ఎవరిని బాగు చేస్తాం? అనారోగ్యముగా ఉన్న వారిని బాగు చేస్తాం. బాగున్న వారికి వైద్యుడు అక్కర్లేదు, అనారోగ్యముగా ఉన్న వారికే వైద్యుడు కావాలి. విచిత్రం ఏంటంటే సాధారణంగా ఈయన బాగు చేసేవాడు ఎవరు? ఆయన ఎవరు? ఆయన కాదు. ఎవరు ఆయన? ఆయన ఎవరంటే వైద్యుడు. అక్కడ బాగు చేశాడు కాబట్టి ఈయన వైద్యుడు ఎవరిని బాగు చేశారు? వారిని బాగు చేశాడు. ఎందుకు ఎలాగున్నారు వారు? అనారోగ్యంగా ఉన్నారు, అస్వస్థతతో ఉన్నారు, బాగోలేరు, కాబట్టి బాగు చేశాడు. ఎందుకు బాగు చేయడానికి ఆయన ఉపయోగించే సాధనం ఏంటి? ఆయన తన వాక్కును by his word he sendeth his precious word to the people who are under the sickness. బాగోలేని వారిని ఈయన బాగు చేసేవాడు. ఇక్కడ దేవుడు ఎలా కనబడుతున్నాడు అంటే ఆయన వైద్యుడుగా కనబడుతున్నాడు. బాగా గమనించండి. ఈ వైద్యుడు ఎవరిని బాగు చేశాడంటే బాగోలేని వారిని బాగు చేశాడు. ఎందుకు ఈ బాగోలేని వారు ఎవరు? ఆ మాట చెప్తున్నారట. ఆయన తన వాక్కును పంపి, సాధారణంగా ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, చాలా డాక్టర్స్ బాగోచ్చి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, ఆ డాక్టర్ దగ్గర బాగుపడ్డాం అనుకోండి, ఏమంటాం? అయ్యా, ఇన్ని హాస్పిటల్స్ తిరిగాం కానీ ఎక్కడా బాగోలేదు, కానీ ఆ ఒక్క దగ్గరికి వెళ్ళిన తర్వాత మాత్రం బాగుపడిపోయినాను అని చెప్పేసి ఆయన గురించి చెప్పడం ప్రారంభిస్తారు. ఇంతకీ ఎవరు వారు? 107వ కీర్తన 2వ వచనం. యెహోవా విమోచించిన వారు ఏ మాట పలుకుదురు? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసినాడు. ఎవరిని బాగు చేసినాడంటే ఆ యెహోవా విమోచించిన వారు. అంటే యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురంటే, విమోచించిన వారంటే మొదట ఆయన విమోచించక మునుపు ఏదో సంథింగ్ ఉంది. దానిలో నుంచి విమోచించిన తర్వాత
బాగుపడలేని తర్వాత వాళ్ళు అంటున్నారు, అయ్యా ఆయన వాక్కు కానీ పంపిస్తే ఆ వాక్కు ద్వారా, ఆ మాట ద్వారా ఏమవుతారు? బాగుపడతారు. ఎవరు బాగుపడినవారంటే విమోచింపబడినవారు. ఇంతకీ ఏమిటి విమోచించినాడో, ఎలా విమోచించినాడో, దేనితో విమోచించినాడో, అసలు ఎవరు వీళ్ళు? విమోచన లేనివారు. విమోచన అంటే అర్థం, బైబిల్లో విమోచన అంటే పర్ఫెక్ట్ అర్థం ఏంటి? విమోచన అంటే బైబిల్లో పరిశుద్ధాత్మదేవుడు నిక్కచ్చిగా చక్కగా రాసిపెట్టినాడు. చెప్పండి. బైబిల్ స్టడీకి వచ్చిన వారు కూడా చెప్పలేకపోతున్నారు. ఎఫెసీయులు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఎఫెసీయులు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం, దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా, డెఫినేషన్ చెప్పినాడు. మనమేమి పెద్ద ప్రయాసపడి డెఫినేషన్లు గట్ట సమకూర్చక్కర్లా, నిర్వచించక్కర్లా. ఏటట? అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుతుంది. అంటే విమోచన అంటే అర్థం ఏంటి అంటే క్షమాపణ. దేనికి క్షమాపణ? మన అపరాధములకు. అంటే విమోచింపబడక మునుపు ఎవరికి క్షమాపణ లేదు అని అర్థం. క్షమాపణ లేని వారు దేని ద్వారా క్షమాపణ పొందినారు? ఆయన రక్తము వలన, చెప్పాలి, మనకి విమోచనము లేక క్షమాపణ కలుగుతున్నది. ఇటువంటి వారు ఏమంటున్నారంటే, అయ్యా నీ వాక్కును పంపి మమ్మల్ని బాగు చేయడానికి ముందు వారు ఏ పరిస్థితుల్లో ఉన్నట్టు? నీ రక్తము మా పాపములను ఏం చేసింది? క్షమించింది. అది విమోచన. చూడండి దాన్ని ఎంతో చక్కగా. ఇంతకీ ఈ విమోచింపబడిన వారు ఒక 5 ప్రాముఖ్యమైనటువంటి మెట్టుల గుండా వెళ్ళారు. ఈ వెళ్ళిన వారే విమోచింపబడిన వారు. ఈ 5 మాటలు పలుకుతారండి. విమోచింపబడిన, ఆర్ యు రిడీమ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా విమోచింపబడిన నీవు నేను ఈ 5 పరిస్థితుల గుండా వెళ్ళి తీరవలసిందే. ఈ 5 నుంచి ఎవరు మినహాయింపు లేదు. ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా సరే, ఇంకా నీకు పాప క్షమాపణ లేదా, నీ పాపములు క్షమించబడలేదా, ఇంకా నీ పాపములకు, నీ అపరాధములకు, నీ అతిక్రమములకు యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తము చాలా సమీపంగా అందుబాటులో ఉంది. ఆయనను తిరస్కరించి దూరంగా వెళ్ళి చాలా ఆయనకి సమీపంగా లేక ఎక్కడెక్కడో ఎండిన ఎడారిల్లో, మార్గము తెలియని అరణ్యములో ఒకవేళ నిన్ను తిరిగితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సమీపంగా ఉందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన విషయం అంటే, అయ్యా నేను విమోచింపబడిన వాడిని. విమోచింపబడితే ఏ పరిస్థితులు గుండా దేవుడు తీసుకెళ్ళినాడు. ఎవరు వారు? మొట్టమొదటిగా పలికిన మాట, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఈ బాగు చేసినటువంటి ఈ వ్యక్తులు పలుకుతున్నటువంటి మొట్టమొదటి మాట రండి, 6వ వచనం, 107 6వ వచనం. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని. మన అంశం ఏంటి? వారిని వారిని వారిని. ఎవరు వారు? విమోచింపబడిన వారు. ఎవరు ఈ విమోచింపబడిన వారు? చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి? ఆయన వారి ఆపదల్లో నుండి, చెప్పాలి, ఆపదల్లో నుండి వారిని విమోచించను. బైబిల్లో ప్రతి మనిషికి 7 ప్రాముఖ్యమైన ఆపదలు ఉన్నాయి. 7 ప్రాముఖ్యమైన ఆపదల నుంచి ఎవరు విడిపించలేరు. ఎందుకంటే అది చాలా కష్టకాలం. ఈ కష్టకాలంలో మనం ఏం చేస్తామంటే ప్రతి మనుషుడు కూడా మొర్ర పెడతారు, ఆర్తధ్వని చేస్తారు, కన్నీరు కారుస్తారు. కానీ విడిపించే నాదుడు ఎవరు కూడా లేరు లేరు లేరు. ఇంతకీ ఏంటి ఆపదలు? ఈ 7 కనీసం ఒక 3 చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి ఆపద, విడిపించిన విడుదల ఎక్కడి నుంచి వచ్చినాడు చూడండి. మొట్టమొదటిగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును. ఇది వ్యక్తిగతమైన ఆరాధన. దేని నుంచి విడిపించినాడు? మొట్టమొదటిగా పాప మరణ నియమము నుండి. పాప మరణ నియమము నుండి. ఆ నియమము నుంచి ఎవరు తప్పించుకోలేరు. సోదరుడా, ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా సరే, నీవు పాపంలో ఉన్నావని నువ్వు గుర్తెరిగినావా? నీవు తిరిగి జన్మించినావా?
ఒకవేళ లేకపోతే ఇంకా నీ మీద పాప మరణ నియమం ఇంకా పనిచేస్తుంది. దానిని విడిపించగల శక్తి ఎవరికి లేదు. అయితే దేవాది దేవుడు, నీవు నేను మనమందరము కష్టకాలములో మొరపెట్టినాం. ఏమని? అయ్యా, నా పాపము నుంచి నాకు విడుదలగా, ఈ చీకటిలో నుంచి నాకు విడుదలగా, ఈ అసత్యము నుంచి నాకు విడుదలగా ప్రార్థన చేసినప్పుడు, మర్ర పెట్టినప్పుడు, ప్రియమైన వారులరా, ఎవరో వస్తారనుకున్నాం, కానీ ఎవ్వరు రాలేకపోయారు. ఎందుకో తెలుసా? నీ యొక్క అర్థధ్వని, నీ యొక్క మాటలు విని రావడానికి ఎవరు కూడా లేరట. చూడండి, కీర్తన గ్రంథం మనం విమోచించడానికి 49వ అధ్యాయము 7, 8, 9 వచనాలు త్వరగా చదవండి. ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఎవరిని? వారిని విమోచింపబడిన వారు. ప్రియ సహోదరుడా, నిన్ను విమోచించు వారు నీ సహోదరుడు కానీ, నీ బంధువులు కానీ, రక్త సంబంధులు కానీ ఎవరు కూడా ఏ విధము చేత కూడా నిన్ను విమోచించలేడు. దేని నుంచి? పాప మరణ నియమము నుంచి. పాపం వల్ల వచ్చి జీతము మరణం. ఆ మరణము నుంచి, అనగా ఈ మరణము రెండవ మరణం, అగ్నిగుండం, పాతాళం, అందులోనికి నీవు వెళ్ళకుండా ఏ సహోదరుడు నిన్ను విడిపించలేడు. అయితే కిందన చూడండి, 9వ వచనం, వారు ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ. అంటే దాని అర్థం, నీ పాప మరణము నుంచి నీ ప్రాణం ఎక్కడికి వెళ్ళిపోతుంది? పాతాళం, మరణము, నరకంలోకి వెళ్ళిపోతుంది. అందులో నుంచి విడిపించడం ఎవరికి సాధ్యం కాదు. ఒకవేళ విడిపిస్తే ఆ వ్యక్తి సహోదరుడై ఉండాలి, మొదటిది. రెండోది, క్రైమ్ చెల్లించాలి. అక్కడ అంటున్నాడు, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. ఆ ధనము ఎవరి దగ్గర లేదు. ఏమిటి ఆ ధనం? ఏమిటి ఆ పరిస్థితి? ఇక్కడ అంటున్నాడు, రండి, ఏ ధనంతో ఆయన నిన్ను నన్ను విడిపించినాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపము నుండి మనలను చాలు. ఎవరి నుంచి? ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు విమోచింపబడిన వారు, నువ్వు కూర్చున్న వారు, ఆరాధన చేయదలుచుకున్నటువంటి వారు గుర్తించవలసింది ఏంటి అంటే, మొదట మనము ఆయన ప్రేమించలేదు, మన దగ్గర ధనం లేదు, దాన్ని విడిపించడం మన వల్ల కాదు. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు, జగత పునాది వేయబడక మునిపే దేవుడు తన యొక్క రూపంలో నిన్ను నియమించుకొని ఏర్పాటు చేసుకొని నీ కొరకు ఏం చేసినాడు? మొట్టమొదటిగా ఆయన రక్తము గార్చినాడు. ఆ రక్తమే ప్రాణ విమోచన ధనం. ఆ ప్రాణ విమోచన ధనం ఎంత గొప్పదంటే, ఎన్ని పరిస్థితులు గుండా ఎంత ఆరాధన చేసి, ఎంత సేవ చేసి, ఎంత ఆయన మురికి సాగిలపడినా కనీసము ఆయన రుణమును తీర్చుకోలేరు. ఆ రక్తము చిందించబడ్డానికి దేవాదేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనలను ప్రేమించుచు, అనగా ప్రెజెంట్ టెన్స్ కాదు, పాస్ట్ టెన్స్ కాదు, ఫ్యూచర్ టెన్స్ కాదు, ఇది కంటిన్యూస్ టెన్స్. నీ జీవితంలో ఈరోజు నేను మనమందరము కూడా విమోచింపడే కారణం ఏంటంటే, దేవుడు మొదట మనల్ని ప్రేమించి తన ప్రియకుమారుడు యేసుక్రీస్తును పంపించి రక్తముని కార్పించి ఏం చేసినాడు? నిన్ను నన్ను విడిపించినాడు. దేని నుంచో? వారి ఆపదల నుంచి. 7 ఆపదల్లో మొట్టమొదటిది అంటే పాప మరణ నియమము నుంచి నన్ను విడిపించాడు. దేవానికి స్తోత్రం. ఇది ఎవరు చెప్పగలంటే, విమోచింపబడిన వారు చెప్పగలరు. నీవు విమోచింపబడినవా? యేసుక్రీస్తు రక్తం ద్వారా విమోచింపబడితే నువ్వు ఆరాధన చేస్తే దేవుడు వింటాడు. నీవు విమోచింపబడకుండా, పాపం యొక్క మరణం వచ్చి ఇంకా విడిపించబడకుండా ఇంకా నువ్వు పాపంలో కొట్టిమిట్టాడితే, ప్రియ సహోదరుడా, సహోదరి, జాగ్రత్త. నీ ముందు పాప మరణ నియమము నీలో పనిచేస్తుంది. ఎవడు విడిపించలేదు. యేసుక్రీస్తు రక్తము దగ్గరికి వస్తే ఆయన నిన్ను విడిపిస్తాడు. ప్రభువా, మమ్మల్ని విడిపించినందుకు, విమోచించినందుకు నీకు స్తోత్రం. ఇది మొదటిది. 7 బాధలలో, 7 ఆపదల్లో మొదటిది పాప మరణం నుండి నియమించుట. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 7:24. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడిని, ఇట్టి మరణమునకు లోనగు శరీరమును నన్ను ఎవడు రెండోది పాప నియమము నుండి, పాప మరణ నియమం నుండి విడిపిస్తే, రెండోది శరీరము నుంచి. ప్రియ సహోదరుడా, నువ్వు బ్రతికున్నంత కాలము పాప నియమము నీ ఒంటిలో పనిచేస్తూ ఉన్నప్పుడు, ఆ పాపము నీ శరీరములో తాండవం ఆడుతున్నప్పుడు, నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు, చూడకుండా చేయకుండా మాట్లాడుకున్నవి ఉండకూడనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఆ శరీరాన్ని మరణముకు లోనవుతున్నప్పుడు ఆ శరీరాన్ని ఎవరు విడిపించలేరు. జాగ్రత్త. అటువంటి శరీరాన్ని విడిపించలేనటువంటి నా పాప నియమం పనిచేస్తున్న ఈ శరీరాన్ని దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన మనల్ని ప్రేమించుచు తన రక్తము ద్వారా
విడిపించాడు. ప్రభువా, ఒకవేళ ఈ శరీరము మట్టిలో కలిసిపోతుంది, కానీ మహిమ శరీరముతో మళ్ళీ యేసు ప్రభువుని మనం చేరుకోవటానికి ఎవరు విడిపిస్తారు? ఎందుకంటే ఈ శరీరము రేపొద్దున మనమందరం నిత్యత్వంలోకి వెళ్తాం, నిత్య నాశనంలోకి వెళ్తాం. అయినా కూడా మన శరీరాలు అక్కడ. అయితే నువ్వు విడిపించబడకపోతే, రక్షించబడకపోతే పాప నరకంలోకి వెళ్తావు. అక్కడ కూడా నీ శరీరం నిరంతరం కాలుతూనే ఉంటుంది. ఇక్కడ పరలోకములో నిత్యము జీవిస్తూనే ఉంటుంది. ఈ శరీరమును ఎవరు విడిపించగలరు? ప్రభువా, ఎవరు చెప్తారు ఈ మాట? విమోచించిన వారు. విమోచించబడితే, ప్రభువా తండ్రి నన్ను విమోచించినావు, పాప మరణ నియమం నుండి మాత్రమే కాదు, మరణముకు లోనగో ఈ శరీరమును నన్ను విడిపించావు ప్రభువా. ఇది 2. మూడవది నేను త్వరగా దాటిపోతున్నాను. లూకాసు వార్త మొదటి అధ్యాయం లేక 13వ అధ్యాయం 16వ వచనం. లూకాసు వార్త 13వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు కట్ల నుండి విడిపించబట్ట. ఇది 3వ ఆపద. మొదటిది శరీరం, 2వది పాపం, 3వది సాతాను యొక్క కట్లు, అనగా సాతాను యొక్క బంధకాలలో. ఎన్ని సంవత్సరాల నుంచి ఆవిడ? 18 సంవత్సరాలు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు కట్లతో బంధించబడినావో అది నువ్వు గుర్తిస్తే, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం, ఆ రోజు సాక్షాత్తు యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు 18 ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఆ స్త్రీని దేవుడు విడిపిస్తే, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు కార్చినటువంటి రక్తం అందుబాటులో ఉంది. 18 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాల నుంచైనా సాతాను చేత కట్ల చేత బంధించబడిన నీ జీవితాన్ని, నా జీవితాన్ని దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? విడిపించినాడు. విడిపించబడినావా? సాతాను చేత, శరీరంలో ఉన్నటువంటి పాపము చేత, మరణ నియమం నుండి విడిపించున్నాడా? ఇది మనిషికి ఉన్నటువంటి ఆపదలు. ఇవి 3 చాలు. ప్రియా సహోదరుడా, సహోదరి, ఈరోజు ఎవరు ఈ ఆపదల నుంచి విడిపించబడినవారంటే, విమోచింపబడ్డానికి దేవుడు ఉపయోగించిన సాధనం ఆయన రక్తం. ఆయన రక్తము ద్వారా మనల్ని విమోచించినాడు. ఇది మొదటిది. 2వది, విమోచించిన వారిలో 2వ మెట్టు చూడండి. దాని కింద వచనం 7వ వచనం. వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఎక్కడ నడిపించినాడు? మొదటిది ఏం చేశాడు? విడిపించాడు. ఇప్పుడు నడిపిస్తున్నాడు. ఎక్కడ నడిపిస్తున్నాడు? చక్కని త్రోవను ఆయన ఎలా నడిపిస్తాడో చక్కని త్రోవని. అసలు త్రోవలో లేము కదా. ఒక్కసారి విమోచింపబడిన వారు ఏ త్రోవలోకి వచ్చినారు చూడండి. కీర్తన గ్రంథము, యెషయా గ్రంథం 40 అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 40 అధ్యాయం 11వ వచనం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహుతో కూర్చి రొమ్మున ఆనించి మోయును, పాలిచ్చి వాటిని ఎలాగా మెల్లగా నడిపిస్తాడట. యెషయా గ్రంథం 42:16. యెషయా గ్రంథం 42:16. వారు ఎరుగని మార్గము, ఎవరిని? గురుడ్డి వారిని వచ్చేదను, వారి ఎరుగని త్రోవలను వారిని నడిపింతును. ఎలా నడిపిస్తాడట చూడండి. కీర్తన గ్రంథం 73 అధ్యాయం 24. కీర్తనలు 73:24. నీ ఆలోచన చేత, ఎలాగట? నీ ఆలోచన చేత. ప్రియ సహోదరుడా, ఏ ఆలోచన చేత మనం నడిచినామో విమోచింపబడక మునుపు మనకు ఒక త్రోవ లేదు, ఒక గమ్యం లేదు, ఒక నివాసపురం లేదు. ఏ నివాసపురమో తెలుసండి? అక్కడ రాస్తూ వచ్చాడు. 107వ కీర్తన 35వ వచనం. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఓటల చోటుగాను ఆయన మార్చి వారు అచ్చట నివాసము ఏర్పరచుకున్నట్లు ఇక్కడ రాయబడుతూ వచ్చింది. చక్కని త్రోవను ఆయన వారు నడిపించెను. ఎక్కడ? వారు నివాసపురము చేరినట్లు. 7వ వచనం. 35వ వచనంలో ఏమనుంది? వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకున్నట్లు. ఎక్కడ ఏర్పరిచినాడు? అరణ్యమును, ఎండిన ఎడారి. అరణ్యం ఏం జ్ఞాపకం చేస్తుంది? ఎండిన ఎడారి. ఎండిన ఎడారిలో నీళ్ళుండవు, ఎండిపోతుంది. అరణ్యంలో ఏముంటుంది? త్రోవ ఉండదు, త్రోవ లేదు, గమ్యం లేదు, ఎటు వెళ్తున్నామో తెలియదు, ఏమవుతామో తెలియదు.
ఏ క్షణానికి ఏం జరుగుతుందో తెలీదు. ప్రియ సహోదరుడా, సహోదరి, గమనించినావా? నీ జీవితంలో ఏ క్షణాన్ని ఏ యొక్క పెను ప్రమాదం ముప్పు వాటిల్లిందో, నీ చుట్టూ సాతాను యొక్క శక్తులు, చీకటి శక్తులు నిన్ను వెంబడిస్తున్నాయని గుర్తిస్తే, ప్రియా సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను హెచ్చరించి నిన్ను ప్రేమించి నీకు అందిస్తున్నటువంటి ప్రాముఖ్యమైన మాట, విమోచింపబడలేదు కదా, దేవుని యొక్క రక్తము కింద పాపాలు కడగబడలేదు, ఇంకా మారు మనసు పొందలేదు, ఇంకా దేవునిలో నువ్వు సరిగ్గా లేకపోవడానికి కారణము, అయ్యో ప్రభా నేను సరైన మార్గంలో లేను. ఒకప్పుడు అందరము కూడా మనం ఎటువంటి త్రోవలో ఉన్నాం? త్రోవ తప్పిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అటువంటి త్రోవ తప్పిపోయిన మన జీవితాల్ని దేవుడు ఏం చేశాడు? ఈరోజు చక్కని త్రోవని నడిపించినాడు. ఎలా నడిపించినాడు అంటే ఆయన ఆలోచన చేత. ఈరోజు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నడిచినావు కాబట్టి మార్గము తప్పిపోయినావు. నీ సహోదరుడా, సహోదరి, నివాసపురం లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అరణ్యంలో ఉన్నాం, ఎండిన ఎడారిలో ఉన్నాం. కానీ అరణ్యాన్ని మార్చలేదు, ఎండిన ఎడారిని మార్చలేదు, కానీ అరణ్యాన్ని ఏం చేసినాడు? అక్కడ నీటి మడుగు. ఎండిన ఎడారిని ఏం చేసినాడు? నీటి ఊట. ఏంటి నీటి ఊట? వాక్యం. దేవుని యొక్క వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు, దేవుడు. ఆయన దగ్గర మార్చి ఆ నివాసపురం. ఎక్కడ? ఆ నివాసపురం చేరినట్లు ఎక్కడ? అరణ్యము నుంచి, ఎండిన ఎడారి నుంచి ఆయన త్రోవలు సరళం చేస్తూ, ఏ నివాసపురం అంటే దేవుని యొక్క మహిమా మందిరమైనటువంటి ఆయన యొక్క స్థలము, కోరుకున్న స్థలము, నివాస స్థలము లోనికి దేవుడు నడిపించినాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుడు నీవు నేను ఆరాధించడానికి కారణం ఏంటంటే, ప్రభా నన్ను మీరు విడిపించినారు, నన్ను మీరు నడిపించినారు. మొదటిది విడిపించడం అంటే ఎలాగా? మనకు కనబడినాడు, ఆయన రక్తము చేత మనల్ని కొన్నాడు. ఈయన వ్యాపారిగా కనబడతాడు, మొదటిది. రెండవది నడిపించినాడు. ఎలా కనబడినాడు? గొర్రెలను పాలిచ్చి పెంచి భుజాన మోసి నడిపిస్తున్నాడు. ఈయన కాపరి అయిన దేవుడు. మొదటిది ఎలాగా? వ్యాపారి. ఏ వ్యాపారి? నువ్వు రూపాయి ఇవ్వలా, కానీ డబ్బు మొత్తం అంతా పెట్టుబడిగా నీ మీద పెట్టినాడు. ప్రభా నా కొరకు వ్యాపారి. ఈ మ్యాన్ హీ వాజ్ ద గాడ్ ఆఫ్ బిజినెస్. రెండవది ఈజ్ ద గాడ్ ఆఫ్ షెపర్డ్. ఆయన ఎంత గొప్ప కాపరియో. ప్రభా నన్ను అరణ్యంలో నుంచి, తర్వాత ఎండిన ఎడారిలో నుంచి నాకు చక్కటి త్రోవను కలుగు చేసి నన్ను నీ ఆలోచన చూపించి నన్ను నడిపించినావు. ఇది రెండవది. మూడవది, ఎవరు వీరు పలికిన వారు? వారిని నడిపించను, వారిని విడిపించను, వారిని నడిపించను. మూడవది చూస్తామా రండి. మూడవ మాట 14వ వచనం. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించను. ఈజ్ ద గాడ్ ఆఫ్ కాలింగ్. రప్పించడం అంటే ఎలా రప్పించినాడు? ఏయ్ ఇలా రా అంటాం, అంటే అప్పుడు వచ్చినాం. ఎక్కడ ఉన్నాం అప్పుడు? పిలవడానికి ముందు మరణము నుండి, చీకటి నుండి, మరణాంధకారం. ప్రియ సహోదరుడా, సహోదరి, మనం ఎటువంటి మరణంలో ఉన్నామో, ఎటువంటి చీకటిలో ఉన్నామో. చీకటి అంటే ఆ చీకటిలో ఎవరు ఉండరు, అందరూ ఉండరు, ఒంటరిగా నువ్వే ఉంటావు. ఆ ఒంటరి జీవితంలో ఒక్కడు నువ్వే ఉంటావు, ఎవరు చూడరు. అంటే అర్థం ఏంటి? వెలుగులో మనం ఏం చేసిన క్రియలు కనబడతాయి కాబట్టి ఆ చీకటిలో ఉండి మనం చేస్తున్నట్టు రహస్య క్రియలు. అంటే నువ్వు ఒంటరిగా ఉండి ఒంటిగా నువ్వు చేసిన నీ రహస్య క్రియలు అన్నిటినీ కూడా దేవుడు గమనించినాడు, చూస్తున్నాడు. ఆ చీకటి నుంచి, ఆ ఒంటరితనము నుంచి, ఆ రహస్యమైన పాపాల క్రియల నుంచి ఎవరు నిన్ను బయటికి రప్పించలేరు. ఎందుకో తెలుసా? అందరూ కూడా చీకటిలో ఉన్నవారు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన. నీ సహోదరుడా, నీ జీవితంలో ఎక్కడున్నావు? చీకటిలో ఉంటున్నావు, మరణములో ఉంటున్నావు. జాగ్రత్త. చీకటి అంటే నేను చేస్తున్న ప్రతి రహస్య పాపం రేపు దేవుడు ఒకరోజు వెలుగులోనికి తీసుకొస్తాడు. ఈరోజు నా జీవితాలు, మనందరి జీవితాలు ఒకప్పుడు అవే. అయితే ఈరోజు ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రియా బిడా, నిన్ను ప్రేమించాను, నీ కొరకు రక్తం కార్చాను, ఇక నువ్వు చీకట్లో ఉండడానికి లేదు, నువ్వు మరణం మీద ఏలుబడి లేదు, నీకు ఉంటే నేను ఉండాలి, రా, కమ్ అవుట్. ఈజ్ ద గాడ్ ఆఫ్ లైట్. ఏంటట? గాడ్ ఆఫ్, ఆయన వెలుగుగా ఉన్న దేవుడు కాబట్టి చీకటి నీ మీద తాండవం చేయడానికి లేదు, మరణము చేయడం. ఎందుకో మరణం? నువ్వు మరణములో లోనవ్వడానికి లేదు. ఎందుకో తెలుసా? నేను మరణము బంధించుట అసాధ్యమట. ఎవరిని? దేవాది దేవుడిని. ఎందుకో తెలుసా? మరణపు ముళ్ళుని దేవుడు ఏం చేశాడు? విరిచాడు. కాబట్టి మరణము ఆయన మీద పంచడానికి
ఎప్పటి నుంచి అంటే గత 4,000 సంవత్సరాలు మానవ 6,000 మానవ జీవిత చరిత్రలో మరణం తాండవాడుతుంది. ఆ మరణం నుంచి ఎవడు విడిపించలేరు. 2,000 సంవత్సరాల్లో నీ కొరకు నా కొరకు వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీ కొరకు చనిపోయి మరణించి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధరణ లేచాడు. ఏ మరణమా, ఇక నుంచి నా బిడ్డల మీద నీకు అధికారం లేదు. ప్రియ సహోదరుడా, ఈరోజు క్రైస్తవుడిగా పుట్టి చనిపోయినప్పటికి కూడా మరణం నా మీద ఏలుబడి చేయడానికి లేదు. ఈరోజు బ్రతికితే ప్రభు కొరకు, మరణిస్తే నిత్యత్వంలో ఉంటావు. ఎంత శుభప్రదమైన నిరీక్షణ, మహిమకరమైన నిరీక్షణ నీకుందా ఈరోజు? ఈరోజు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావో తెలుసా? నీ యొక్క చీకటి రహస్యం, నీ మరణ జీవితం ఎక్కడి నుంచి ఉంటున్నావో తెలియదు, ఏమైపోతావో తెలియదు, ఏ క్షణానికి ఏం జరుగుతుందో తెలియదు. అంత సుఖంగా హ్యాపీగా జరుగుతుంది ఒకరోజు, ఏ క్షణానికి తాండవాడుతుందో తెలీదు. మరణానికి మర్యాద లేదు, మర్యాద లేనిది, మమకారం లేనిది ఒక్క మరణం మాత్రమే. అది పెద్దవారి చిన్నవారిని, యవ్వనులు చిన్నవారి పెద్దవారిని, గొప్పవారిని అందరినీ ఒకలాగే చూస్తుంది. అయితే ఆ మరణానికి కూడా చిరునామా, ఏ మరణమా నీ ముళ్ళెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడ? నా యేసుక్రీస్తు ప్రభువారు నా మీద లేకుండా చేశాడు. కాబట్టి ఆయన పిలిచిన దేవుడు ఎక్కడి నుంచి? మరణం నుంచి, చీకట్లో ఉండి. ఎలా కనబడుతున్నాడు ఈ దేవుడు? వెలుగైన దేవుడు. మొట్టమొదటిది ఏ దేవుడు? వ్యాపారి అయిన దేవుడు. 2 కాపరి అయిన దేవుడు. 3 విడుదలనిచ్చిన దేవుడు. 4వది, 5 చూసి ముగిస్తాం. 4వది చూడండి, ఎంత అద్భుతమైన మాట. 4వది 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. మన జీవితంలో అందరం కూడా పాడైపోయిన వాళ్ళమే ఒకప్పుడు. ఎవరు పలుకుతున్నారు? వారిని. మొట్టమొదటి ఏం చెప్పినా? విడిపించినాడు, వారిని నడిపించినాడు, వారిని రప్పించినాడు, వారిని బాగు చేసినాడు. ఈరోజు ఏం బాగు చేశాడు? విమోచించిన వారు. అక్కడ అంటాడు 107వ కీర్తన 2వ వచనంలో, యెహోవా విమోచించిన వారు. ఎవరు వారు? వారిని విమోచించిన వారు అంట. ఇందాక చెప్పాను ఎఫెసీయుల రాసిన పత్రిక 1:7వ వచనంలో, ఆయన తన రక్తము వలన మనకు విమోచనం, రక్తము ద్వారా విమోచింపబడ్డాం, గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచింపబడ్డాం. జగత్ పునాది వేయబడక మునుపు యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు గొర్రెపిల్లగా, వధించబడుతున్న గొర్రెపిల్లగా కనబడతాడు. ప్రియ సహోదరుడా, బాగుపడలేనటువంటి ప్రతి జీవితాన్ని ఆయన బాగు చేస్తాడు. అసలు ఏం బాగు చేస్తాడు? మొట్టమొదటి అందరూ గుండె జబ్బు కలిగిన వారు. మీకు తెలుసో లేదో, పాపములు ఉన్న వాళ్ళందరూ కూడా గుండె చెదరిన వారిని బాగు చేయువాడని. కీర్తన గ్రంథం 147:3. కీర్తన గ్రంథం 147:3. త్వరగా. గుండు చెదిరిన వారిని అంటే దాని అర్థం గుండె చెదిరిన వారు. గుండె హృదయం సరిగ్గా లేదు, అస్థిరం. ఈ హృదయం ఏం చెప్తుంది? మోసకరమైనది, సమాధానం లేదు. ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినటువంటి ఈ హృదయాన్ని బాగు చేసినవాడు, ఆలోచనలు బాగు చేసినవాడు, నడతను బాగు చేసి ఎవరు లేరు. అటువంటి దేవాదేవుడు ఇక్కడ ఎలా కనబడుతున్నాడు? మనకి వైద్యుడైన దేవుడిగా కనబడుతున్నాడు. ఈరోజు ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా బాగు చేయలేనిది ఏదైనా ఉంది అంటే మానవుని హృదయం. మానవ హృదయం అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది. నీ హృదయం పాడైపోయింది. మన హృదయాలు పాడైపోయినప్పుడు దేవుడు పాడైపోయిన హృదయములోని ఏమైపోయింది? బాగు చేశాడు హృదయాలని. ఇప్పుడు హృదయము ఏమయ్యో స్థిరత్వం. ప్రభువుని స్తుతించాలి, ఆరాధించాలి. ప్రభా, ఒకప్పుడు నా హృదయం ఎన్ని మోసపు ఆలోచనలో, మోసపు తలంపులో, మోసపు వ్యవహారాలు, చీకటి కార్యాలు, ఇటువంటి హృదయాన్ని బాగు చేసావు ప్రభా, నా కొరకు వచ్చినావు ప్రభా, నువ్వు వైద్యుడిగా ప్రభా. ఒకవేళ ఈరోజు నువ్వు బాగు చేయకపోతే అని అంటాడు. చూడండి, ఒక అద్భుతమైన మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది. యెషయా గ్రంథం 44:26. 44:26. దాని పాడైన స్థలములను ఏటట పాడైన స్థలాల్ని దేవుడు బాగు చేస్తున్నాడు. He was not interested not only the places but all the people. ఆయన మనుషులని, స్థలాన్ని కూడా బాగు చేస్తాడు. ఏ స్థలం? హృదయం అనేటువంటి ఈ స్థలాన్ని కూడా బాగు చేస్తాడు. పాడైపోయిందా సహోదరుడా? నీవు పాడైపోయినావో, హృదయం పాడైపోయిందో, సరిగా ఉందో నీకు తెలుసు, దేవునికి తెలుసు.
ఈరోజు నా జీవితంలో చెప్పగలుగుదాం, ఏ ప్రభా నీ విమోచింపబడ్డాను, నా పాడైపోయిన స్థలాన్ని, హృదయాన్ని బాగు చేసావు ప్రభా, నా బ్రతుకును బాగు చేసావు ప్రభా. ఎక్కడ చూసినా పచ్చి పుండులే, గాయాలే, దెబ్బలే, అవి కట్టబడలేదు, పిండబడలేదు. అయ్యో దేవాది దేవుడు ఎంత గొప్పగా బాగు చేస్తున్నాడు. ప్రియ సహోదరుడా, నిజంగా ప్రభా నువ్వు మీరు బాగు చేయకపోతే నేను ఎక్కడుందును, అనారోగ్యం, బలహీనను, చచ్చిపోతాను ప్రభా. అటువంటి నా జీవితాన్ని బాగు చేస్తున్న దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఎలా కనబడుతున్నారు? బాగు. అన్నిటికంటే ఏంటో తెలుసా? విమోచింపబడిన వారు మొట్టమొదటిగా విడిపించబడ్డారు, నడిపించబడ్డారు, రప్పించబడ్డారు, బాగు చేయబడ్డారు, స్వస్థపడ్డారు. ఆఖరిది అన్నిటితో ఫైనల్ కంక్లూజన్ చేస్తాడు దేవుడు ఎప్పుడు కూడా. ఏంటో తెలుసా? 38వ వచనం. మరియు ఆయన వారిని ఆశీర్వదించగా వారు అధికముగా సంతానాభివృద్ధి. చాలు. 4వది, ఎవరైతే విమోచింపబడతారో వాళ్ళు దేవుడు ఆశీర్వదిస్తారు. మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకి మిమ్మల్ని పిలిచినాను కానీ శాపగ్రస్తులుగా ఉండుటకు. ప్రియ సహోదరుడు, సహోదరి, ముగిస్తున్నాను మాటలు. శాపములో ఉన్నాం, ఎప్పుడో తెలుసా? పాపము నుంచి విమోచింపబడితే ఇంకా నీ మీద శాపమే ఏలుబడి చేస్తుంది, కానీ ఆ శాపము నుంచి విడుదల చేసేది ఒకటే ఆయన రక్తం. ఆయన రక్తము ద్వారే. ప్రియ సహోదరుడా, నేను మనమందరం కూడా అట్లానే ఉండినాం. అయితే ఈరోజు నా జీవితాల్లో ఎంత ఆశీర్వాదం! ఏ ఆశీర్వాదమో తెలుసా? ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం. బిల్డింగ్స్ కావు, కార్లు కావు, ఉద్యోగాలు కాదు, శాలరీలు కావు, సంతానాభివృద్ధి కాదు, వంశాభివృద్ధి కాదు. ఒకటి, నా కొరకు నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి రక్తము కార్చి నా పాపము నుంచి మోచించి నన్ను తన కుమారుడిగా చేసుకోండి. ఇది అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదంలోకి నువ్వు రాలేదా? అయితే దేవాది దేవుడు రెడీగా ఉన్నాడు. ఎలాగో తెలుసా? వైద్యుడిగా ఉన్నాడు, ఆశీర్వదించే ఆశీర్వాదకర్తగా ఉన్నాడు. ఇక్కడ ఆశీర్వాదం దేవుడు ఎలా కనబడుతున్నట్టే ఆయన ఆస్తికర్తగా ఉన్నాడు. ఎలాగున్నాడు? ఆస్తికర్త అంటే ఐశ్వర్యవంతుడు. నా దేవుడు 5 రూపాల్లో ఇక్కడ కనబడ్డారు. మొదటిది ఆయన వ్యాపారి, రెండోది ఆయన కాపరి, ఆయన వెలుగుమయుడిగా ఉన్నాడు, 4 ఆయన వైద్యుడిగా ఉన్నాడు, ఆయన ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడు మన దేవుడు. ప్రభువా, ఇంత శ్రీమంతమైనటువంటి ఆశీర్వాదం నడిపించినావు, వైద్యుడిగా నన్ను బాగు చేసినావు, కాపరిగా నన్ను మోస్తూ వచ్చావు, చెప్పండి, వ్యాపారిగా నీ యొక్క క్రయము, నీ రక్తాన్ని నా కొరకు అర్పించినావు. అన్నిటికంటే ముఖ్యంగా నేను చీకట్లో మరణాంధకారంలో నన్ను వెలుగులోనికి రప్పించినావు. ప్రభా నీకు వందనాలు ప్రభా. ఎవరు చెప్పగలుగుతారు తెలుసా? ఆయన విమోచించిన వారు. అట్టువారు ఇక్కడ మనం అందరం విమోచింపబడిన వారమే. విమోచింపబడిన వాళ్ళందరూ కూడా ఈ 5 తలంపుల ద్వారా నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి దేవుడిని ఆరాధించుదుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.